హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసా మళ్ళీ ఇంకో డైట్ వీడియోతో. అబ్బా, మొన్న ఎవరో కమెంట్ పెట్టారు, అబ్బా నీకు ఈ డైట్ తప్ప ఇంకో గోల ఉండదా అంటే, ఉండదు. నాకు ఇంకో గోల ఉండదు. నేను చేసేది, నేను చెప్పేది మంచిదైనప్పుడు నేను అసలు దాని గురించి అసలు ఫీలే అవ్వను. అండ్ ఊరికే ఏదో టైంపాస్ చేయాలి, టైంపాస్గా పెట్టాలి అనేలాంటి వీడియోలు అయితే నేను అసలు పెట్టను. ఎందుకంటే కొన్ని కమెంట్స్ చూసినప్పుడు అనిపించింది, నాకు లేని బాధ చూసే వాళ్ళకి లేని బాధ మధ్యలో వీళ్ళకి ఎందుకబ్బా అని చెప్పి, నచ్చకపోతే వదిలేసి పక్కకి వెళ్ళిపోవాలి అంతే. సో చూసేవాళ్లే చూస్తారు. నాకు 10 మంది చూసినా ఆ 10 మందికి అందులో యూజ్ఫుల్, మన దానిలో నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాం ఈ వీడియో ద్వారా. ఇది ఒక ఇన్ఫర్మేషన్ మనకి తెలిసింది. కోర్స్ తెలిసిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, తెలియంది అవ్వచ్చు. తెలిసింది అనుకోండి ఓకే చూస్తాం, వదిలేస్తాం. తెలియదు అనుకోండి కొత్తది నేర్చుకున్నాం అనే ఫీలింగ్ ఉండాలి. కానీ ఏదో చేశాం కదా, పెట్టాం కదా, అలాంటివి కూడా పెడతాం. కానీ అదే పనిగా నన్ను అవి పెట్టమంటే మాత్రం నా వల్ల కాదు. సో చెప్తున్నా, అలాంటి వాళ్ళు, అలా ఎవరైతే ఉన్నారో అలా పెట్టిన వాళ్ళు చూస్తే చూడండి, లేకపోతే లేదు. నాకు చూసే 10 మందే చాలు. చూసిన దానిలోంచి ఏదైనా నేర్చుకున్నాము అని ఒక సాటిస్ఫాక్షన్తో పక్కకి వెళ్ళే 10 మందే చాలు. దట్ ఈజ్ ఎనఫ్. సో ఇవాళ అయితే ఒక మంచి హెల్దీ, చెప్పాను కదా ఇలాంటివి తినడానికి గిల్ట్ కాదు కావాల్సింది, మంచి గట్ అని. గట్ అంటే ఏమి లేదబ్బా, నేను డైజెస్టివ్ సిస్టమ్ని మెన్షన్ చేశాను. అక్కడ గట్ అంటారు కదా, గట్ అనగానే గట్స్ అవి ఇవి అనుకోవద్దు. మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటే చాలు. మంచి హెల్దీ ఫుడ్ని, చాలామందికి ఇదిగో డెజర్ట్ తినాలి, స్వీట్గా తినాలి అని అనిపించే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం గిల్ట్ లేకుండా చాలా సింపుల్గా చేసుకునే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. లేట్ చేయకుండా చూసేయండి. సో ఈ రెసిపీ అయితే యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్. అబ్బా, ఏది చూసినా కూడా ఓపెన్ చేస్తే చాలా కనిపిస్తున్నాయి. అంటే నేను అనుకున్నా, అంటే ఇంత సింపుల్ రెసిపీ ఇది జనరల్గా చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఇదేంటి ఈ టైంలో ఎంత ట్రెండ్ అవుతుంది, ఓకే మనం కూడా చేసేద్దాం ఈ ట్రెండింగ్ రెసిపీని అని చెప్పి చేసేసాను అనమాట. ఇంతకీ ఏంటి అంటే, ఈ రాగి పాలతో, రాగి పాలు ప్లస్ కొబ్బరి, బట్ నేను మన ఎక్స్ట్రా స్మార్ట్ టచ్ ఇచ్చి అందులో కొంచెం నట్స్ ఇవన్నీ వేసి చేసే ఒక పుడింగ్ లాంటిది, రాగి పుడింగ్ అనుకోండి. దీనికైతే రాగి గ్లాసు 2 గ్లాసులు అనేది మీ ఇష్టం. నేనైతే కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నా అబ్బా, ఎందుకంటే ఈ రెసిపీ చేద్దాము, ప్లస్ నేను రాగి జావ తాగుతున్నా. చెప్పాను కదా 1 year హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అని. ఆ ఛాలెంజ్ కోసం ఇది ఒక రెసిపీ అనుకోండి. ఎందుకంటే 1 year హెయిర్ గ్రోత్ ఛాలెంజ్లో నేను రాగి మిల్క్తో చేసిన జావ అనేది ఎవ్రీ ఆల్టర్నేట్ డే తీసుకుంటున్నా. అట్లా వాటితో పాటు చేసుకునే రెసిపీస్లో ఇది ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి మీరు. నేను చూపించే డైట్స్లో కమింగ్ వీడియోస్లో కూడా ఎవ్రీ 2-3 వీడియోస్కి ఒకసారి హెయిర్ రిలేటెడ్, హెయిర్కి కూడా పర్టికులర్గా తినడానికి, హెయిర్కి మనం ఇంటేక్ తీసుకోవాల్సిన ఫుడ్స్ని కనెక్ట్ చేస్తూ చూపిస్తాను. సో ఇప్పుడు చేసిన ఈ వీడియో కూడా హెయిర్కి ఇంటేక్, హెల్తీ హెయిర్ కోసం అనుకోండి. 1 గ్లాస్ రాగులు నానబెట్టుకోండి ఓవర్ నైట్. నానబెట్టిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోండి. 1 చిప్ప కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా కట్ చేసి వేసుకోండి. 2 యాలకులు వేసి చక్కగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. పల్చటి క్లాత్, నేను తీసుకున్నది యాక్చువల్లీ కొంచెం థిక్గా ఉంది. థిక్గా ఉండటం వల్ల నాకు ఈ మిల్క్ ఎక్స్ట్రాక్షన్ అనేది కొంచెం కష్టమైంది. కొంచెం కష్టం అంటే ఏం లేదు, ఇన్ ద సెన్స్ కొంచెం సేపు టైం ఎక్కువ పట్టింది. అదే పల్చటి క్లాత్ అయితే మనకి తొందరగా మిల్క్ ఎక్స్ట్రాక్షన్ అవుతుంది. లేదా చాలా సన్న హోల్స్ ఉన్న ఆ స్ట్రెయినర్ అయినా తీసుకోవచ్చు. బట్ హోల్స్ అనేవి చాలా సన్నగా ఉండాలి, ఎందుకంటే రాగి పొట్టు కూడా చాలా దిగి వెళ్ళిపోతుంది అనమాట దాంట్లోకి. సో ఎక్కువ అలా వెళ్లకుండా మీరు దాన్ని బట్టి చూసి తీసుకోండి. సో రాగుల్లో నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నేను ఆల్రెడీ చూపించిన రాగి జావలో మీకు రాగులు విత్ నట్స్తో చేశాను. రాగుల్లో అన్ని రకాల నట్స్ కలిపి చేసిన జావ చూపించాను. ఇది వచ్చేసి ఓన్లీ రాగి అండ్ కొబ్బరి, అండ్ నేను కుంకుమ పువ్వు కూడా కొన్ని వేసాను అనమాట. నెక్స్ట్ వస్తుంది అది చూడండి. సో బాగా గట్టిగా పల్చటి టవల్లో వేసి ఆ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇది మన షోల్డర్స్కి, భుజాలకి, కండలకి మంచి ఎక్సర్సైజ్ ఇస్తుంది అనమాట. సో ఏం వర్రీ అవ్వాల్సిన పని లేదు, అమ్మో చేతులు నొప్పి వస్తున్నాయి అని చెప్పి. అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా. పాజిటివ్ అబ్బా, అన్నిట్లో ప్రతి దాంట్లో పాజిటివ్ చూడాలి. సో దాంట్లో ఉన్న పిప్పిని కూడా మిక్సీలో వేసేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి అందులో ఉన్న మిల్క్ అంతా వచ్చేలాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. నేనైతే కొంచెం రాగులు ఎక్కువ మిల్క్ తీసుకున్నా, యాక్చువల్లీ ఇంకా ఉన్నాయి. ఆ మిల్క్ వచ్చేసి నేను జావ కోసం బాటిలింగ్ చేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మిగిలిన మిల్క్ అనేది ఇలా తీసుకున్నాను అనమాట. సో ఈ మిల్క్ని ప్యాన్లో పోసుకోండి. చాలా తక్కువ ఫ్లేమ్ పెట్టాలి, ఎందుకంటే ఊరికే చిక్కబడిపోతుంది వేడికి. అండ్ మీరు కంగారు పడొద్దు, ఎందుకంటే
ఇవి మనం ఆల్రెడీ మనం ఇందులో ఇలాచీ వేసాం, సో మంచిగా ఇలాచీ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సో ఇది మనం వన్స్ గిన్నెలో పోసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఊరికే తొలకలుగా అడుగున పట్టుకొని అది మనం గరిటెతో కలిపినప్పుడు లేచి పైకి వస్తా కనిపిస్తూ ఉంటుంది. సో అది కనిపించినప్పుడు మీరేం కంగారు పడొద్దు, అమ్మో ఏంటి ఎలా వచ్చేసిందని. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా బెల్లం కొనేటప్పుడు టేస్ట్ చూసి షాప్ వాళ్ళని అడగండి, డబ్బా ఓ మొక్క తుంచి ఇవ్వండి అంటే ఇస్తారు, ఇవ్వకుండా ఎవరు ఉండరు. ఓ మొక్క అలా తుంచి చూసి నోట్లో వేసుకొని చూడండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం సాల్ట్ ఇవి తయారీ అప్పుడు ఏదో కలుపుతారంట, సల్ఫేట్స్ ఆర్ సంథింగ్. అవి కలిపినప్పుడు ఆ సాల్ట్ వల్ల మనం పాలల్లో వేసినప్పుడు చాలాసార్లు ఎక్కువైనప్పుడు ఆ కంటెంట్ విరిగిపోతాయి. సో నేనేం చేస్తానంటే కొనేటప్పుడు ఒకటే వాడతాను. చెప్పాను కదా మీకు, మా తెనాల్లో అరిసెల బెల్లం అని దొరికిద్ది, సూపర్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. కాకపోతే ఆ బెల్లం వాడతాను, అది తీయగా ఉంటుంది, అసలు సాల్ట్ తెలియదు టేస్ట్. కాకపోతే మామూలు బెల్లం మీద కొంచెం డార్క్ ఉంటుంది కలర్. అదే బాగా ఈ దేశం వచ్చేసరికి ఉన్న కొన్ని ఇంకా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటిది కొనుక్కోండి, బాగుంటుంది బెల్లం టేస్ట్ చూసి. సో ఇప్పుడైతే బెల్లం టేస్ట్కి సరిపడా ఒక కప్పు బెల్లం వేసుకున్నా, చిన్న గిన్నెడు. తర్వాత ఒక చిన్న ఈ రోల్లో సాఫ్రాన్, ఒక 5-6 స్ట్రాండ్స్ సాఫ్రాన్ వేసి ఆ రాయితో నూరానమాట. నూరితే చక్కగా అది పొడిలాగా అవుతుంది. అప్పుడు దానిలో నుంచి ఇది మనం ఈ మిల్క్ వేసి తీసుకుంటే బాగా కలర్ అనేది, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మామూలుగా మిల్క్లో కూడా పాయసం చేసిన దేంట్లో చేసినా డైరెక్ట్గా సాఫ్రాన్ వేసిన దానికన్నా కూడా ఇలా రోట్లో వేసి అలా లైట్గా దంచి పొడిలాగా అప్పుడు వేసుకోండి. ఫ్లేవర్ కానీ కలర్ కానీ ఇంకొంచెం బాగా వస్తుంది. ఇది రాగిలో తెలియట్లేదు కానీ పాయసంలో వేస్తే మంచి కలర్ కనిపిస్తుంది. సో ఇప్పుడైతే అది కూడా వేసి కలుపుతున్నాను. లైట్గా చెప్పాను కదా, అడుగు పట్టినట్టుగా వచ్చి అది మనం కలుపుతున్నప్పుడు అది అలా మేగడలాగా లేచి వస్తుందన్నమాట. దాన్ని చూసి మీరు అమ్మో ఏంటి ఇలా తొలకల్లాగా వచ్చేసింది, ప్యూరీ లాగా రాలేదు అని కంగారు పడొద్దు. అది వన్స్ చిక్కబడటం స్టార్ట్ అయిన తర్వాత మనం గరిటెతో బాగా గట్టిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయడం ఇన్ ద సెన్స్ బాగా తిప్పాలి. మనం అలా తిప్పుతూ ఉన్నప్పుడు ఉన్న కొంది ఏమవుతుందంటే ఆ తొలకలన్నీ గ్రాడ్యువల్గా క్రీమ్ లాగా అయిపోయి కలిసిపోయి పేస్ట్ లాగా వచ్చేస్తుంది మనకి. సో ఫస్ట్ వాటిని చూసి మీరేమి ఇది అవ్వాల్సిన పని లేదు. చూసారు కదా, నేను చెప్పినట్టు అలా పేస్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో నేను మిక్సీ జార్లో ఒక 10 బాదం, ఒక స్పూను గుమ్మడి గింజలు, ఒక స్పూన్ సన్ఫ్లవర్, ఒక స్పూన్ మెలన్, ఒక స్పూన్ దోస గింజలు, కొద్దిగా పిస్తా, ఇవన్నీ కలిపి రఫ్ పౌడర్ లాగా కలుపుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసేయండి. ఇంకా ఎక్కువ చిక్కబడకూడదు, ఎక్కువ చిక్కబడితే గట్టిగా అయిపోతుంది. ఈ పొడి ఏదైతే ఉందో ఈ పొడి వేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం తీసుకునే గిన్నెలోకి అది అంటుకోకుండా రావాలి. ఫ్రెష్ నెయ్యి ఏంటి గౌతమి కలర్ ఇలా ఉందనుకోద్దు, మా ఇంట్లో చేసిన నెయ్యి అబ్బాయి ఇది. మాకు ఇంట్లో నెయ్యి, గేదె పాలు పోయించుకుంటాం, పాల మీద నుంచి కాచి వేడిగా ఉన్నప్పుడు 2 సార్లు కాచి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. చక్కగా మేగడ గట్టిగా వస్తుంది. ఆ గట్టిగా వచ్చిన మేగడని పక్కకు సపరేట్ చేసేసి ఆ మేగడ తీసేసిన పాలను నేను ఇంట్లో వాడతాం అనమాట. ఆ మేగడని తోడుపెట్టి అందులోంచి నెయ్యి తీస్తాం. సో మాకు మంచి నెయ్యి, ఇంట్లోకి సరిపడా నెయ్యి వస్తుంది. మంచి నెయ్యి, ఫ్రెష్ నెయ్యి అయితే ఇలాంటి వాటికి స్మెల్ బాగుంటుంది అనమాట. సో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని కలుపుకోండి. అమ్మో 2 స్పూన్లు నెయ్యి అనుకోవద్దు, మనం ఎంత క్వాంటిటీ చేసాం ఏం కాదు. మనం తినేది బొడ్డి ముక్కలు 2 తింటాం, అందులో ఎంత వస్తుంది, స్పూన్లో పావు నెయ్యి వస్తుంది. కాబట్టి కంగారు పడాల్సిన పని ఏం లేదు. అండ్ నెయ్యి తినాలి, నెయ్యి ఏదైనా మితంగా తినాలి, అమితంగా తినకూడదు. రోజుకో స్పూన్ నెయ్యి తినొచ్చు. నెయ్యి మంచిదే, నడుము బోన్స్కి వాటికి మంచిదే. నడుము దగ్గర బోన్ గట్టి పట్టడానికి కూడా పిల్లలకి చిన్నప్పుడు మెచ్యూర్ అయినప్పుడు చిమ్మిరి అని నెయ్యితో చేసినవి అవి పెడతా ఉంటారు కదా. సో నెయ్యి ఏమీ తినకూడని పదార్థం ఏం కాదు, మంచి పదార్థమే. కాకపోతే అది లిమిటెడ్గా తీసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక గిన్నెలో కింద అంటుకోకుండా పేపర్ వేసుకోండి. సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ ఏది ఉంటే అది, ఏది లేకపోతే అరిటాక్ అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర కనుక ఈ నట్స్ ఏమీ లేకపోతే ఒట్టి రాగి పిండి, కొబ్బరి, ఇలాచీ పౌడరు, బెల్లం చాలు. ఈ నట్స్ అనే సబ్జెక్ట్ కూడా తీసేయచ్చు. ఇవి ఏంటంటే ఆప్షనల్ అనమాట, ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేయడానికి అంతే. సో వేసేసుకొని ఆ గిన్నెలో వేసి ఒకసారి ట్యాప్ చేయండి గ్యాప్ లేకుండా. తర్వాత పైన
ఈ పొడి వేసేసాను అనమాట. సో కొంచెం తడిగా ఉంది కాబట్టి కింద మిక్చర్, ఈ పొడి ఏమవుతుందంటే అంటుకుంటుంది. మనం మళ్ళీ రివర్స్ తిప్పి దాన్ని ప్లేట్లో వేసి తీసినప్పుడు అమ్మో ఈ పొడి అంతా రాలిపోతుందేమో అన్న భయం ఏం లేదు. మన స్పూన్తో లైట్గా ట్యాప్ చేస్తే చక్కగా తడికి ఆ మిక్చర్కి అదంతా అంటుకుపోతుంది. సో హ్యాపీగా తీసుకున్నప్పుడు మనకి చక్కగా నీట్గా వచ్చేస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడైతే అదే మిక్చర్ మనం ఏదైతే గ్రైండ్ చేసుకొని లోపల కలుపుకున్నానో ఇది జస్ట్ డెకరేషన్ అబ్బా. పైన వేయాల్సింది ఏంటంటే కావాలంటే ఈ పైన చల్లేది కూడా లోపల వేసేయచ్చు కలిపేటప్పుడు, కాకపోతే చూపించడానికి ఏదన్నా మనం కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా చేయాలి కదా, అందుకని చెప్పనమాట. సో పైన ఆ పొడి చల్లుకోండి. సో ఇది చూడండి అబ్బా, రాగిలో కాల్షియం చాలా ఉంటుంది. ఒక 1 అవర్ కంప్లీట్గా అది చల్లారిన దాకా వదిలేయండి. లేదంటే కనుక కాసేపు చల్లారిన తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టండి, చాలా బాగుంటుంది. ఏముంది ఎంతో చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది. జుట్టుకి కాల్షియం చాలా ఇంపార్టెంట్, బోన్స్కైనా. సో మంచి జుట్టు కోసం కావాలనుకున్న వాళ్ళు రాగితో ఇలాంటివి చేసుకొని చక్కగా ఒక 2 పీసెస్ ఆర్ 3 పీసెస్ ఒకసారి చేసామంటే ఇంట్లో 4 ఉన్నారంటే చక్కగా 2 డేస్లో అయిపోతుంది. ఇదేం నిల్వ ఉండేది కూడా కాదు. కావాలంటే మీరు పైన డెకరేషన్కి డ్రైడ్ రోజ్ పెటల్స్ కూడా వేసుకోవచ్చు అబ్బా, చూడటానికి బాగా వస్తుంది. సో దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా అలా కట్ చేసుకోండి. నాకు పర్సనల్గా ఈ రాగి జావ ఇష్టం. రాగి జావ కూడా పిండితో చేసే జావ కన్నా కూడా ఇలా చాలామంది మొన్న అడిగారు ఒక వీడియో చూసి, పెడితే గౌతమి పిండి వాడకూడదా, ఇలానే చేయాలా అంటే వాడచ్చు, పిండి కూడా వాడచ్చు. కాకపోతే దేని టేస్ట్ దానిదే. పిండితో చేసే జావ ఒక టేస్ట్ ఉంటే మిల్క్తో చేసే జావ అదొక రిచ్నెస్ అనమాట టేస్ట్లో. సో చాలా బాగుంటుంది. నాకు ఆ రాగి మిల్క్తో చేసే జావ ఇష్టం. అండ్ ఇంకోటి ఇది కూడా, ఈ స్వీట్ కూడా చాలా లైట్గా ఉంటుంది అబ్బా. పుడింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే నేనైతే ఒక 3 పీసెస్ అలా తింటాను. చాలా లైట్గా యమ్మీగా మైల్డ్ స్వీట్నెస్, స్వీట్ తిన్నాము అన్న హ్యాపీనెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అమ్మో స్వీట్ తిన్నామా అనే గిల్ట్ కూడా ఉండదు. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్, ఇది హెయిర్కి కూడా మంచిది, హెల్త్కి మంచిది. సో తినేది ఏదైనా మనం ఆలోచించి మంచిగా తింటే ఆరోగ్యానికి మంచిది కదా. సో ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.